మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో పరాభవనామ సంవత్సరం తెలుగు నూతన సంవత్సరాది ఈ మార్చి 19వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో మరి ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహ మూర్తిత్వాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. సో ఇక్కడ ఈ పరాభవనామ సంవత్సరం చూస్తే కనుక పరాభవం ఆ పేరులోనే ఉంది, అవమానం అని యాక్చువల్గా. బట్ ఈ పరాభవాన్ని మనం ఆత్మ పరిశీలన సంవత్సరంగా కూడా అభివర్ణించవచ్చు. 2019వ సంవత్సరం ఏదైతే వికారినామ సంవత్సరం, వికారం స్టార్ట్ అవడం, 2020 తర్వాత శార్వరి 2020 చీకట్లు మిగిల్చింది అందరికీ తెలుసు. 21 ప్లవనామ సంవత్సరం, కోతి, ప్లవం అంటేనే కోతి, అటు ఇటు పరిగెత్తు ఉంటే ఒక స్థిరత్వం లేని పరిస్థితి ఎలా ఉంటుందో 2021 అది. అలాగే 2022 శుభకృతు, 23 శోభకృతు, కొంచెం నెమ్మదిగా మళ్ళీ స్థిరపడటం ఈ శుభకృతు శోభకృతు నామ సంవత్సరాల్లో. ఆ తర్వాత మళ్ళీ క్రోధినామ సంవత్సరంలో ప్రభుత్వాల మధ్య వచ్చిన గొడవలు అవన్నీ మనం కూడా కొంచెం చూసాం. ఇక 2025 విశ్వావసు నామ సంవత్సరం. అలాగే ఇప్పుడు 2025 విశ్వావసు నామ సంవత్సరాన్ని మనం పూర్తి చేసుకుని తెలుగు సంవత్సరాన్ని ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం 2026 ఏవైతే ఈ సంవత్సరాదిలు పేర్లు ఏవైతే ఉన్నాయో, మరి నారదుడికి యొక్క విష్ణుభక్తి, నా అంత విష్ణుభక్తి ఎవరికీ లేదు అనే నారదుడి యొక్క ఆ యొక్క అహం ఏదైతే ఉందో దాన్ని పరీక్షించడానికి విష్ణుమూర్తే నారదుడిని ఒక స్త్రీ రూపంలో తయారు చేయటం, తర్వాత నారదుడు తర్వాత ఒక ఋషి ద్వారా ఇలాగ ఒక 60 మంది సంతానాన్ని ఆయన కనడం, ఆ తర్వాత అంటే స్త్రీ రూపంలో, తర్వాత అక్కడ నివసించే దగ్గర ప్రదేశంలో ఆ నదిలో అక్కడ వరదలు రావడంతో ఆ యొక్క 60 మంది సంతానం కూడా గతించటం. సో పుట్టెడు శోకంతో ఉన్న నారదుడికి అప్పుడు విష్ణువు ప్రత్యక్షమే. సో నీ విష్ణు భక్తి మామూలప్పుడే కాదు, ఇలాంటి మనకి ఎన్నో భావోద్వేగ సమయాలు ఉన్నప్పుడు కూడా ఆ భక్తి అనేది నిలవాలి. సో ఈ శోక సంద్రంలో సో నీకు గుర్తు రాలేదు చూసావా, ఎక్కువ ఆనందంలో ఉన్నప్పుడు కాదు దుఃఖంలో ఉన్నప్పుడు గుర్తుకు రావటమే నిజమైన భక్తి అని చెప్పి విష్ణుమూర్తి చెప్పగా, ఆ తర్వాత సరే మరి ఈ 60 మంది నా సంతానానికి సంబంధించి మరి ఏదో ఒక ఈ జన్మ తీసుకున్నందుకు ఈ స్త్రీ రూపంలో ఆయనకు విష్ణు మాయ ద్వారా ఏర్పడిన ఈ యొక్క రూపానికి ఏదో సార్థకత కలగాలి అంటే ఆ 60 మందే తెలుగు సంవత్సరాదులుగా కాలక్రమేణా కాలంతో పాటుగా నడుస్తారు అని విష్ణువు ఆ యొక్క నారదుడికి వరం ఇవ్వటం. అలాగే మనకి ప్రభవ, విభవ, ప్రమోద్యోత ఇలాగా 60 తెలుగు సంవత్సరాల పేర్లు మనకి రావటం. దానిలో 40వదే ఈ పరాభవనామ సంవత్సరం. ఆ సంవత్సరానికి తగ్గట్టుగా, ఆ పేరుకి తగ్గట్టుగా ఆ సంవత్సరం ఉంటుంది అని విష్ణుమూర్తి తెలుపుగా, దానికి తగ్గట్టుగా వికారి, శార్వరి, ప్లవము, శుభకృతు, శోభకృతు, క్రోధి అన్నీ మనం చూస్తూనే ఉన్నాం, దానికి తగ్గట్టుగా జరుగుతున్నాయి. పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాం, ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరాభవాలు, అహంతో వచ్చే అనేకమైన సమస్యల వల్ల ప్రపంచ దేశాల మధ్య వస్తున్న ఈ యొక్క అనిశ్చితిని కూడా మనం గమనిస్తున్నాం. సో ఎంత పెద్ద దేశాలైనా పరాభవానికి గురికాక తప్పని పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉన్నాయి, అవి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఏ సంవత్సరానికి తగ్గట్టు ఆ సంవత్సరం పేర్లు ఉంటాయన్నమాట. అది విష్ణుమూర్తి యొక్క వరం నారదుడికి. సో ఇక ఈ పరాభవనామ సంవత్సరం మరి అన్ని రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహ మూర్తిత్వాలు, వాళ్ళ యొక్క స్థితిగతి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం. ఇక కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు, పాదాలు: ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు,
అలాగే చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. సో ఇలాగా ఈ పాదాల వాళ్ళు కన్యా రాశిలోకి వస్తారు. అలాగే మీ పేరులోని మొదటి అక్షరం కనుక ఇక్కడ టో, పా, పి, పు, షం, నా, ఠ, పే, పో ఈ అక్షరాల మీద కనుక మీ పేరు మొదలైనట్టయితే కన్యా రాశి కింద మీరు కూడా ఈ యొక్క పరాభవన సంవత్సర ఫలితాలు ఫాలో అవ్వచ్చు. సో ఈ రాశికి ఆదాయం 8, వ్యయం 11. సో ఆదాయం 8 మరి వ్యయం చాలా ఎక్కువ ఉంది. ఆదాయం 8 అంటేనే అష్టైశ్వర్యాలు, అంటే దేనికి లోటు లేకుండా అయితే గడిచిపోద్ది అన్న నమ్మకం అనమాట. అంటే ఆదాయం 8 ఉంది కాబట్టి వ్యయం 11 ఉన్నా ఇబ్బంది పడాల్సిన పని అయితే ఏమీ లేదు. రాజపూజ్యం 3, అవమానం 3. సో ఇక్కడ మన కీర్తించేవాళ్ళు, భజన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అలాగే ద్వేషించేవాళ్ళు కూడా తక్కువగానే ఉన్నారు. సో అది ఎందుకు ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ 2025 నుంచి 2033 వరకు కూడా 8 సంవత్సరాల పాటు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు అని మొట్టమొదటిసారి టీఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా రీసెర్చ్ ఓరియంటెడ్గా, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత చాలా అసలు అంటే నాట్ మనం ఫైండ్ అవుట్ చేయలేం ఎన్ని సంవత్సరాల తర్వాత గురుడు ఇంత అతిచారంలో 8 సంవత్సరాలు ఉంటున్నాడు అని. సో అలాంటి విషయాన్ని మన టీఆర్ క్రియేషన్స్ ద్వారా ఫస్ట్ టైం మనం దీన్ని ఇక్కడ మనం చెప్పడం జరిగింది రీసెర్చ్ ఓరియంటెడ్గా. ఒక రాశిలో సంవత్సరం కాలం ఉండాల్సిన గురుడు ఒక సంవత్సరంలోనే 3 రాశులు మారిపోతున్నాడు. ఇక్కడ 3 రాశులు, జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్. ఒక సంవత్సరం పాటు ఒక రాశి గురించి చెప్పుకోవాలి, అలాంటిది ఒక సంవత్సరంలోనే 3 రాశుల గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఆయన 3 స్థానాలు మారడం, 3 స్థానాల గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. సో ఇదే గురుడి అతిచారం. ఇక్కడ చూస్తే ఈ రాశి వాళ్ళకి గురుడు ఫస్ట్ జూన్ 1వ తారీఖు వరకు కూడా దశమ స్థానం ప్రొఫెషనల్ హౌస్లో ఉంటున్నాడు, తామ్రమూర్తిగా ఉంటున్నాడు. జూన్ 2 నుంచి మళ్ళీ ఇక్కడ కర్కాటక రాశి ఉచ్చ స్థితిలోకి వస్తున్నాడు, అది ఏకాదశ స్థానంలో లోహమూర్తిగా వస్తున్నాడు. సో అక్టోబర్ 31కి మళ్ళీ సింహరాశిలోకి వెళ్ళిపోతాడు. సింహరాశిలోకి వ్యయ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే వరుసగా 10, 11, 12 3 రాశులు టప్ అంటూ మారుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. ఇక అదేవిధంగా రాహుకేతువులు చూస్తే కనుక ఈ రాశికి డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా షష్టమ స్థానంలో రాహువు, అలాగే వ్యయంలో కేతు ఇద్దరు రజితమూర్తులుగా ఉంటున్నారు. షష్టమంలో రాహు చాలా బాగా యోగిస్తాడు. ఆ తర్వాత డిసెంబర్ 6వ తేదీ నుంచి కూడా మళ్ళీ ఇక్కడ పంచమ స్థానంలో రాహు, మళ్ళీ లాభస్థానంలో కేతువు. సో ఇద్దరు కూడా పంచమ లాభస్థానాల్లో మళ్ళీ ఇక్కడ వీళ్ళిద్దరూ గోచారంలో ఉండబోతూ ఉన్నారు రజతమూర్తులుగా. సో మొత్తం సంవత్సరం అంతా కూడా వీళ్ళిద్దరూ రజతమూర్తులుగానే మనకు ఉంటా ఉన్నారు. ఇక అదేవిధంగా మనం ఈ కన్యా రాశి వాళ్ళకి చూస్తే కనుక శని సంవత్సరం మొత్తం కూడా ఇక్కడ సప్తమ స్థానంలో ఆయన తామ్రమూర్తిగానే ఆయన ఫలితాన్ని మనకి సప్తమ స్థానంలో ఇస్తూ ఉన్నారు శని భగవానుడు. సో ఈ విధంగా అయితే మూర్తిత్వాలు ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ గురుడు 10వ ఇంట, 10th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టేటస్, అంటే వృత్తికి సంబంధించిన స్థానం, అవర్ ప్రొఫెషనల్ స్టేటస్. ప్రొఫెషన్ పరంగా మనకి ఎంత స్టేటస్ ఉంటాం, ఎంత హోదాలో ఉంటాం మనం. డెఫినెట్గా వెన్ ఎక్స్పాన్షన్ ప్లానెట్ జూపిటర్ ఇన్ యువర్ 10th హౌస్, డెఫినెట్గా మీ హోదా అనేది ఉద్యోగంలో పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. మీ పని పెరుగుతుంది, పేరు పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది. అదే ఈ బాధ్యత ఈడికి అప్పచెప్తేనే బాగుంటుంది, ఈ నెత్తి మీద వేస్తేనే బాగుంటుంది, ఆడిని తీసేసిన ఆడి బరువు కూడా ఈడి మీద వేస్తేనే బాగుంటుంది, అవసరమైతే ఈ 10 మంది బాధ్యత కూడా ఈ నెత్తి మీద వేసేద్దాం అనుకుంటారు. బట్ అంటే జూన్ 2 వరకు కూడా గురుడు ప్రొఫెషనల్ స్టేటస్నే పెంచుతున్నాడు. సో కాబట్టి గురుడు లాంటి ప్లానెట్ జనరల్గా మనం ఏమనుకుంటాం, ఇక్కడ ఏ సెకండ్ హౌస్లోనో లాభస్థానంలో ఉంటే బాగుంటుంది, ఆర్థికంగా ఫైనాన్స్ ఎక్స్పాన్షన్ అవుతాయి, లేకపోతే లాభాలు వస్తాయి. మరి కర్మస్థానం పెరిగితే, పనే పెరిగితే ఉపయోగం ఉంది. సో పని మాత్రం పెరుగుతూ ఉంటుంది, చేయటానికి 2-3 పనులు ఉంటాయన్నమాట. సో కాబట్టి ఇక్కడ గురుడు ఆ విధంగా మీకు చేసే పనులు ఒక మంచి హోదాని, నెక్స్ట్ స్టెప్ ఆఫ్ లెవెల్ని, పెద్ద ప్రాజెక్ట్ని ఇక్కడ మీ చేతులకి ఇచ్చే ఆస్కారాలు, అలాగే కొంత మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. కాదే ఏంటో చేతిలో మాత్రం 3-4 పనులు ఇట్టాడు కానీ శాలరీ మాత్రం అంతే అంటాడు అన్నట్టు ఉండదు అనమాట. జూన్ 2 నుంచి సిచ్యువేషన్ మారిపోతుంది.
జూన్ 2వ తారీఖు నుంచి మళ్ళీ గురువు గారు చెప్పాక మళ్ళీ వెంటనే రాశి మారిపోతున్నారు, లాభస్థానంలోకి వస్తున్నారు. ఏదైతే మీరు ప్రీవియస్ పడ్డారో కష్టం ప్రొఫెషన్లో, సర్లే ఏదో కష్టపడ్డాడుగా పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం పెంచుదాంలో ఇడికి అనుకుంటారు. జూన్ 2 నుంచి గురువు గారు 11వ ఇంటికి ఉచ్చ స్థితిలోకి వస్తున్నారు. 11వ ఇల్లు అంటేనే మనకి లాభస్థానం. సో 11th హౌస్లోకి చాలా మంచి ఇక్కడ హౌస్ ఆఫ్ నెట్వర్క్ సర్కిల్స్, హౌస్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ హౌస్ ఆఫ్ గెయిన్స్, హౌస్ ఆఫ్ రికగ్నైజేషన్. సో ఇలాంటి హౌస్లోకి గురుడు పైగా ఉచ్చ స్థితిలోకి ఉన్నతమైన ఇంట్లోకి వస్తున్నాడు కాబట్టి చాలా వరకు కూడా ఇక్కడ మీకు మంచి సపోర్ట్ పెరగటం కానీ, మీ సర్కిల్ పెరగటం కానీ, అలాగే లాభాలు గెయిన్స్ పెరగటం కావచ్చు, మంచి గుర్తింపు రావటం కావచ్చు, ఈ సమయంలో మనం చాలా వరకు ఆశించవచ్చు. సో ఇది మీకు ఇంక్రిమెంట్లు, బోనస్లు, వ్యాపారంలో లాభాలు, మంచి మంచి ఆఫర్సు, అలాగే ఏమైనా పెద్ద పెద్ద డీల్స్ ఇలాంటివి ఏవైనా సరే ఈ టైంలో జూన్ 2 నుంచి అక్టోబర్ వరకు కూడా మీకు తప్పకుండా ఈ లాభంలో ఉన్న గురుడు యాక్చువల్గా మిగతా గ్రహాలు ఎలా వర్క్ చేస్తున్నా ఆన్ ద టైంలో ఆర్థికంగా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా మంచి ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్తో ఆ టైంకి మీకు ఏదో విధంగా పని అయ్యేటట్టు ఆయనే మళ్ళీ అందరిని సమకూరుస్తుంటాడు. అలాగ తీసుకెళ్తాడు ముందుగా అక్టోబర్ 31 వరకు కూడా. అక్టోబర్ 31 నుంచి మళ్ళీ గురుడు వేయంలోకి వెళ్ళిపోతున్నాడు. అర్రే ఇదేంట్రా, మొన్నటి వరకు చాలా బాగుంది, జనరల్గా ఎగిరెగిరి దంచకపోయినా మనంత పని చేసినట్టు శాలరీ ఇచ్చలేదు, మనం ఎగిరెగిరి దంచకపోయినా శాలరీ ఇచ్చాడు, ఇప్పుడు ఇంత కష్టపడాల్సి వస్తుంది అన్నట్టు కొంచెం సిచ్యువేషన్స్ మారిపోతాయి. ఒక్క సంవత్సరంలో 3 షేడ్యూల్ చూపిస్తాడన్నమాట గురుడు ఈ అతిచారంలో. అంటే వేయంలోకి వస్తూ ఉన్నాడు. రావడం వల్ల సంతానానికి సంబంధించిన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, కొన్ని ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, ఎడ్యుకేషనల్ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. సో ఏదే బట్ ఏంటంటే ఇక్కడ ఏదన్నా అనవసరంగానో లాస్ అయ్యేదో కాదు, అవసరార్థం పెట్టుకునే ఖర్చులే పెరుగుతూ ఉంటాయి. ఇక తర్వాత రాహు సంగతి చూస్తే మనకి మెయిన్గా ఏంటంటే కుంభరాశిలో ఆయన 6వ ఇంట్లో ఉంటా ఉన్నారు. రాహు కూడా చాలా బాగా యోగిస్తున్నాడు. డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా రాహు కూడా 6వ ఇంట్లో అసలు కోర్టు కేసుల విషయాల్లో ఏంటి, ఎక్కడన్నా మనం పోటీ నిలబడే విషయాల్లో ఏంటి, ఆఫీసులో రాజకీయాలను ఎదుర్కొనే విషయాల్లో ఏంటి. సో 6th హౌస్ ఆఫ్ ఫైటింగ్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావచ్చు, కాంపిటీటర్స్ విషయంలో కావచ్చు, లోన్స్ రుణ ఒత్తిళ్ళ విషయాల్లో కావచ్చు, కరెక్ట్గా మీరు కనుక ప్లాన్ చేసుకుంటే రుణ ఒత్తిడిని ఈజీగా అధిగమించేసే స్థాయిని రాహు ఇక్కడ క్రియేట్ చేస్తాడు. జాగ్రత్తగా రాహు ఈ 6th హౌస్లో ఉంటాం, ఆరోగ్యపరంగా అప్పుడప్పుడు కొంచెం నలత కొంచెం లాంటివి ఏవో కలిగి చేస్తుంటాడులే. కానీ ఇక్కడ ఏంటంటే అప్పులు ఉన్నోళ్ళు, ఈఎంఐ ప్రెషర్స్ ఉన్నోళ్ళు కొంచెం జాగ్రత్తగా ఈ 6th హౌస్లో ఉన్న రాహు మనకి ఏం చెప్తున్నాడు, మెటీరియలిస్టిక్ గెయిన్స్ ఇస్తాడు. ఆయన సునాయాసంగా ధనాన్ని కొంచెం మనకి అప్లిఫ్ట్మెంట్ ఆర్థిక పరంగా ఎదగలిగే శక్తిని ఇస్తాడు. ఆయన ఏం చెప్తున్నాడు వినగలిగితే అప్పుల నుంచి మీరు బయటపడగలుగుతారు ఈ సంవత్సరం. సో కాబట్టి రాహు ఎప్పుడైతే మీకు ఇక్కడ 6th హౌస్లో ఉంటా ఉన్నారో జనరల్గానే మరి కేతువు 8వ స్థానంలో ఉంటాడు. సో కాబట్టి ఈ కేతువు 8వ స్థానంలో కొంచెం లోన్లీనెస్ని ఇస్తూ ఉంటాడు. సో అనవసరమైన ప్రయాణాలను ఇవ్వచ్చు కొన్నిసార్లు, కొన్ని దూర ప్రాంతాలకి వెళ్ళి కొంచెం నచ్చగా మళ్ళీ తిరిగి వచ్చే ఆస్కారాలు రావచ్చు. ఆరోగ్యపరంగానో కుటుంబ పరంగానో కొంచెం ఇబ్బంది పెట్టే ఆస్కారాలు ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఏంటంటే కేతు ఈజ్ ఏ స్పిరిచువల్ ప్లానెట్, జ్ఞానకారకుడు, స్పిరిచువల్ ప్లానెట్. 8వ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ ఆధ్యాత్మికమైన ఒక అంటే మెడిటేషన్ రూపంలోనో మంత్ర జపాల రూపంలోనో మీరు కనుక కొంచెం బాగా మంచి పట్టు సాధించాలి వాటి మంత్ర జపాల ద్వారా అనుకుంటే కనుక ఇక్కడ డెఫినెట్గా అక్టోబర్ 31 వరకు కూడా ఇక్కడ ఏదైతే కేతువు యొక్క సంచారం మీకు చక్కగా 1000 స్థానంలో జరుగుతుందో ఆ యొక్క సంచారాన్ని ఉపయోగించుకొని సో కేతువు వల్ల ఈ రకమైన బెనిఫిట్స్ పొందొచ్చు. కొన్ని సందర్భాల్లో అన్నెసరీ ఎక్స్పెన్సెస్, అన్నెసరీ లాసెస్, పిచ్చి కళ్ళలో ఆలోచనలు వచ్చే ఆస్కారాలు కేతువు వల్ల మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ మెయిన్గా ఏంటంటే డిసెంబర్ 6వ తారీఖు తర్వాత నుంచి మళ్ళీ రాహు పంచమంలోకి వస్తూ ఉన్నాడు, కేతువు లాభంలోకి వెళ్తూ ఉన్నాడు. సో మొన్నటి వరకు రాహు యోగిచ్చాడు డిసెంబర్ 5 వరకు. డిసెంబర్ 5 తర్వాత మారుతున్నప్పుడు కేతువు యోగిస్తున్నాడు. ఇక్కడ కేతువు లాభస్థానంలోకి వెళ్తాడు డిసెంబర్ 6 నుంచి. లాభస్థానంలో కేతువు జనరల్గానే యోగిస్తాడు ఆయన.
కాబట్టి లాంగ్ టర్మ్ ప్లానెట్స్లో రాహు కేతువుల్లో రాహు ప్రథమార్థం, కేతు ద్వితీయార్థం అలాగే యోగిస్తూ ఉన్నారు మీకు. కాబట్టి కేతు లాభస్థానంలో చక్కగా ఇక్కడ మంచి మంచి మళ్ళీ లాభాలని కొంచెం తప్పకుండా మీరు చేస్తున్న ప్రొఫెషన్లోనో ఎక్కడైనా సరే లే ఆఫ్లు ఏమైనా జరుగుతున్నా మీకు మాత్రం ఇబ్బంది కలగకుండా, మీకు వచ్చిన లాభాన్ని ఎక్కడ పోగొట్టకుండా ఎంతో కొంత కాంప్రమైజ్డ్ సిచ్యువేషన్స్లో మీకు ఎంతో కొంత ప్రాఫిట్ని తీసుకెళ్తాడు ఆయన. సో కేతు మళ్ళీ ద్వితీయార్థంలో డిసెంబర్ 6 నుంచి బాగా యోగిస్తున్నారు. రాహు పంచమంలో ఉంటారు. ఈ రాహు పంచమ స్థాన స్థితి సంచారంలో కొంచెం క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఏదైతే డైరెక్టర్స్ కావచ్చు, ఇలాగ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఈ పంచమ స్థానంలో రాహు డిసెంబర్ 5వ తారీఖు నుంచి బాగా ఆయన యోగిస్తూ ఉంటాడు. సో అలాగే సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటాం, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కొంచెం జాగ్రత్త చూసుకుంటూ ఉంటాం. ఇలాంటివన్నీ పంచమంలో రాహు ఉన్నప్పుడు అక్టోబర్ 31 తర్వాత మంచివి. సో ఇక్కడ అలాగే ఇక శని యొక్క ఫలితం మెయిన్గా ఏంటంటే సాటర్న్ టెస్ట్స్ యువర్ రిలేషన్స్. అది మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య కావచ్చు, ఆర్ మీరు స్టూడెంట్ లైఫ్ అయితే మీ ఫ్రెండ్స్ మధ్య మీ యొక్క రిలేషన్ కావచ్చు, అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కావచ్చు. సో చాలా వరకు కూడా సాటర్న్ ఈజ్ ఏ క్రూయల్ ప్లానెట్. జనరల్లీ మొండిఘటం ఇన్ యువర్ 7th హౌస్ చాలా వరకు సాటర్న్ రిస్ట్రిక్ట్ చేస్తాడు ఏ హౌస్లో ఉంటే హౌస్ని. అంటే 7th హౌస్ అంటే మీ పేషెన్సీ ఎంత ఉంది మ్యారిటల్ లైఫ్లో, భార్యాభర్తల మధ్య ఒకళ్ళొకళ్ళు ఎంత అండర్స్టాండింగ్ చేసుకుంటారు. వ్యాపారపరంగా వీడి వ్యాపారంలో చాలా వరకు టఫ్ టైం వస్తే ఎంతవరకు వీడు రాణించగలడు, ఇలాంటి టెస్టింగ్లన్నీ పెడుతూ ఉంటాడు. కాబట్టి ఈ టైంలో ఎవరిని కూడా క్లోజ్ రిలేషన్స్ ఎవరిని కూడా అంటే వీళ్ళతో మనకి అవసరమో అనుకున్న వాళ్ళతో, చాలా దగ్గర వాళ్ళతో అనవసరమైన గ్లిచెస్, చిన్నపాటి గ్లిచెస్ని, చిన్న ఇబ్బందుల్ని మనం పెట్టుకొని దాన్ని మనం పెద్దదిగా చూసుకుంటా మనం దూరం అవుతా మాట్లాడకుండా కొంచెం ఇలాగా రిస్ట్రిక్ట్ అయిపోయే పరిస్థితులు బిజినెస్లో అయితే బిజినెస్ పార్ట్నర్తో, లైఫ్లో అయితే లైఫ్ పార్ట్నర్తో, బయటతో క్లోజ్ ఫ్రెండ్స్తో ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో ఈ విధంగా ఓపిక్గా మాట్లాడడం, సహనంగా ఉండటం, కొన్ని సందర్భాల్లో ఇలాంటి సందర్భాల్లో మౌనం వహించటం, ఇలాంటివి మీకు ఈ యొక్క 7th హౌస్ రిలేటెడ్గా క్లోజ్ రిలేషన్షిప్స్లో వస్తున్న ఇబ్బందుల్ని కొంచెం మీరు అధిగమించడానికి ఉపయోగపడతాయి. ఆ 7th హౌస్ అనేది మనకి మళ్ళీ కాంట్రాక్ట్స్ అండ్ బిజినెస్ పార్ట్నర్షిప్స్, బిజినెస్కి సంబంధించిన విషయాలు కాబట్టి కొంచెం బిజినెస్ని నడిపే విషయంలో కొంచెం మందకొడిగా ఉన్న, కొంచెం స్లోగా ఉన్న, కొంచెం మీరు దాన్ని ఎలాగ మనం కొంచెం ఫాస్ట్ అప్ చేయాలనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ముందుకెళ్తే ఈ సమయంలో బాగుంటుంది. సో ఈ విధంగా యాక్చువల్గా 3 రాశులు మారుతున్న గురుడు, 2 రాశులు మారుతున్న రాహు, ఒక శని, ఇలాగా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఆధారంగా మనం ఈ సంవత్సరం అలా ఉండబోతుంది అనేది. సో ఇన్ని రాశులు 4 నెలలకి 3 నెలలకి మరి గురుడు ఇలా మారిపోతూ ఉంటే ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండాలి ఏంటి అనేది సంవత్సరం మొత్తం ఒక రాశిలో ఉండి మనం పోని జాగ్రత్త ఉంటాం. సో డెఫినెట్గా గురుడు అతిచారంలో ఉన్నప్పుడు మంత్లీ, వీక్లీ ఫాలో అవుతా ఏ టైంలో ఏ స్థానాల్లో ఉంటున్నాడో తెలుసుకుంటా కొంచెం మనం ఓకే ఇప్పుడు ఇలా ఉన్నాడు కాబట్టి ఇలా ఉంది అనుకుని మనం జాగ్రత్త పడుతూ ఉంటేనే చక్కగా ముందుకు వెళ్తాం. లేకపోతే అసలు ఎక్స్పాన్షన్లో అన్నట్టు 3 రాశులను ఎక్స్పాన్షన్ చేసుకుంటాం, 3 స్థానాలు మారిపోతుంది. ఎందుకు అలా జరుగుతుందో తెలియదు చాలామందికి, దానివల్ల కన్ఫ్యూజ్ అయిపోతారు. బట్ మనకి జ్యోతిష్యం అంటే వెలుగు అనే శాస్త్రం మన చేతుల్లో ఉంది కాబట్టి ఏ టైంలో ఎలా ఉంటే బాగుంటుంది అనేది మనకి చక్కగా మంత్లీలో, వీక్లీలో చెప్పుకుంటాం. కాబట్టి మీరు ఇంకా మంచి బ్యాలెన్స్డ్గా ఈ పరాభవన సంవత్సరాన్ని చూసుకోవచ్చు. సో మరొకసారి సింహరాశి ఫ్యామిలీ అందరూ కూడా పరాభవన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.